హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే వాసు గారు, శ్రీనివాసరావు గారు, నవీన్ గారు, సుబ్బమ్మ గారు వచ్చారండి వైజాగ్ నుంచి. అయితే గురు పౌర్ణమి జ్ఞాన మహాయజ్ఞము జూలై 26, 27, 28 తేదీల్లో చాలా అద్భుతంగా చేస్తున్నారండి. విజయనగరంలో పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి ప్రతి చోట ఇన్విటేషన్ ఇస్తూ ప్రతి ఒక్కరూ రావాలి ధ్యాన మార్గంలోకి అని చెప్పి శాకాహారులుగా మారాలి, చాలా ఆరోగ్యంగా ఉండాలి అనే ఈ విశ్వశాంతి కోసమై ప్రతి ఒక్కరు కూడా ఇలాగా చేస్తున్నారండి. అందరూ కలిసి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మార్పు రావాలని కోరుకుంటున్నారు, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. నా వంతు భాగంగా కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను, అందరూ బాగుంటేనే కదండి మనమందరం బాగుంటాము. ఇలాగా ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారండి. వాసు గారు చాలా అద్భుతమైన మాస్టరు. ఆయన అస్సలు ఖాళీ అస్సలు ఉండదండి. ప్రతి చోట వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన మాస్టర్ అండి. మన పిరమిడ్ కూడా కట్టిస్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా ముందు కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తారు. వారు ఈరోజు రావడం చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్ వాసు గారు, థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించారండి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా గురు పౌర్ణానికి హాజరవ్వండి. అందరికీ ప్రత్యేకంగా చెప్తున్నాను, థ్యాంక్ యూ ఆల్. జూలై 26, 27, 28 తేదీల్లో మరి గురు పౌర్ణమి జ్ఞాన యజ్ఞం చేయడానికి విజయనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి మరి ఆ నిర్వహణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి జయశ్రీ మేడం గారిని వాళ్ళ ఫ్యామిలీని మనం ఇన్వైట్ చేయడానికి వచ్చాం. ఈ సందర్భంగా జయశ్రీ మేడం గురించి చిన్న విషయం చెప్పడానికి మీ అందరి ముందుకు వచ్చాను. నా పేరు వాసు, మాది ఇక్కడ దుప్పడ గ్రామం. జయశ్రీ మేడం ఇక్కడ చుట్టుపక్కల ఉడా కాలనీలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ధ్యాన ప్రచారాన్ని, శాకాహార ప్రచారాన్ని, అహింస ధర్మాన్ని, అలాగే టెర్రస్ గార్డెన్స్ గురించి, పర్యావరణం గురించి ఎంతో అవేర్నెస్ కల్పిస్తూ అందరిలో అవగాహన కల్పిస్తూ మరి ప్రతి స్త్రీమూర్తికి ఒక ఐకాన్లా ఆవిడ ఒక శక్తిగా మరి చుట్టుపక్కల ప్రాంతాలు అందరినీ ప్రభావితం చేస్తున్నారు. మరి ఆవిడకి ఎంతో చేదోడు వాదోడుగా మరి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారు రాజు గారు. మరి వాళ్ళందరికీ వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిడకి ఇంకా అద్భుతమైన సపోర్ట్ చేస్తూ మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధ్యానం, శాకాహారం, అలాగే ఎన్వైర్న్మెంట్ అది ఏదైతే పర్యావరణం ఉందో ఆ పర్యావరణం గురించి ఆవిడ చేస్తున్న ఆ కృషిని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.